హైదరాబాద్ మరో ఢిల్లీ అవుతుందా? భాగ్యనగరం గ్యాస్ ఛాంబర్లా మారిపోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. హైదరాబాద్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గ్రేటర్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220కి చేరుకోవడంతో పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళి కణాల పరిమాణాలు అమాంతం పెరగడంతో ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున పొగ రావడం, మురికి వాడల్లో చెత్త చెదారం తగలబెట్టడంతో కాలుష్యం పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ వినియోగించే వాహనాల నుంచి వచ్చే పొగ కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. పొల్యూషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఢిల్లీ. సో ఢిల్లీ మహానగరం తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ ఆ ప్లేస్ని సంపాదించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ నుంచి మనకి జనవరి వరకు కూడా ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి ఎయిర్ ఇండెక్స్ లెవెల్స్ చేరుకుంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో కూడా పూర్తిగా చూసుకుంటే దాదాపుగా రికార్డు స్థాయిలో 250 per క్యూబిక్ ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పర్టికులర్ మ్యాటర్ 10 PM సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తిగా కూడా 2.5 మైక్రోమిల్లీగ్రామ్స్ సంబంధించిన విషయంలో కూడా దాదాపుగా రికార్డు స్థాయిలో రెట్టింపు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇండెక్స్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. సో అధికారులు వస్తారు పోతారు, కానీ ఈ యొక్క ఫార్మా కల్చర్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇండస్ట్రీ తరలించే విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకొని వాటన్నిటిని తరలించరు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రజలు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి విషయంలో ఇండస్ట్రీలు తరలించిన విషయంలో కావచ్చు. సో మొత్తంగా ప్రస్తుతం ఇక్కడ మనకి బాలనగర్ ప్రాంతవాసులు అందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన మనం చూసుకోవచ్చు. సార్ చెప్పండి, ప్రస్తుతం మనకి అసలు ఎయిర్ పొల్యూషన్ అనగానే మనకు గుర్తు వచ్చేది ప్రతిసారి కూడా ఢిల్లీ మహానగరం గుర్తొస్తూ ఉంటుంది. సో అక్కడ ప్రతి సంవత్సరం కూడా చలికాలం వచ్చిందంటే అసలు గాలి పీల్చలేని పరిస్థితి ఉంటుంది. సో వీఐపీలందరూ కూడా శీతాకాల విడుదని చెప్పేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి శీతాకాల విడుదొచ్చే పరిస్థితి హైదరాబాద్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఉండలేని పరిస్థితి. ఇక్కడ కూడా గాలి కాలుష్యం ఎక్కువైపోయిందని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తా ఉన్నారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? ఢిల్లీని తలదన్న స్థాయిలో హైదరాబాదు జరగబోతుంది. హైదరాబాద్లో ముఖ్యంగా ఈ పారిశ్రామిక వాడైనటువంటి జీడిమెట్ల, బాలనగర్ ప్రాంతాలలో ఈ కాలుష్య వ్యర్థాలు ఏదైతే ఇండస్ట్రీలకు వచ్చే ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం ఉంది. అదేవిధంగా కాలం చెల్లిన వాహనాలు ఈరోజు ఎప్పుడో పాత వాహనాలు దాని బట్టి వచ్చే పొగ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మరి వాటి వల్ల చిన్నపిల్లలకు, వృద్ధులకు లంగ్స్ ప్రాబ్లం, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఒక్కొక్కసారి మార్నింగ్ టైంలో చూసినప్పుడైతే చాలా ఇబ్బందికరి, అసలు శ్వాస ఆడని పరిస్థితిలో ఈ బాలనగర్ ప్రాంతం ఉంది. దీనికి తోడు కూడా మా దగ్గర ఇంకొక సమస్య ఏంటంటే ఈ జీడిమెట్ల నుంచి వచ్చే నాలలో కొన్ని ఫార్మా కంపెనీల నుంచి కెమికల్ వదలడం, వాటిని రాత్రిపూట వదలడం వలన విపరీతమైన స్మెల్, దాంతో చాలా ప్రాబ్లం జరుగుతున్నది. గత సంవత్సరం నుంచి అంతకుముందు కనీసం పొల్యూషన్ బోర్డు వాళ్ళ యొక్క కనీసం వెరిఫికేషన్స్ అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ ఉండే. గత 2 సంవత్సరాల నుంచి కనీసం వచ్చి చూసేవాళ్ళు కానీ గాలికి వదిలేసారు, ప్రజలను గాలికి వదిలేసింది ఈరోజు ఆ వ్యవస్థ, ఈ ప్రభుత్వం. ఈ విధంగా మరి జరిగితే రేపు ఢిల్లీ అంటున్నారు. ఢిల్లీని మించే ప్రమాదం తప్పకుండా హైదరాబాద్లో రాబోతున్నది. ఇప్పటికైనా జాగ్రత్త పడాలా. మరి జాగ్రత్త పడి వాటి కారణాలు మరి పారిశ్రామిక వాడను ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలిస్తామని చెప్పింది ప్రభుత్వం. కనీసం మేము కూడా పారిశ్రామిక వ్యక్తులమే, పారిశ్రామిక సంబంధించిన వాళ్ళు. మరి అక్కడ తరలించే సమయంలో మరి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మరి రింగ్ రోడ్ అవతల చేయాలన్నప్పుడు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం డెవలప్ లేకుండా ఇక్కడ నుంచి మీరు తరలిపోండి, ఇక్కడ నుంచి మేము పారిశ్రామిక వాడని ఔటర్ రింగ్ రోడ్ మార్చాలి, మోడల్ వరకు, పేపర్ల వరకు, స్టేట్మెంట్ల వరకే పరిమితం అవుతారు. ఇది చాలా చాలా ప్రమాదం. భవిష్యత్ తరాలకు ఇది చాలా కష్టం. భవిష్యత్ తరాలు బతకడమే, జీవించడమే. ఈ గాలి విలువలంటే భయం. మరి గాలి విలువలుగా బతకలేం. మరి పీలిస్తే అనేకమైన వ్యాధులకు గురవుతున్నాం. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ముద్దు నిద్ర వీడాలి. మరి ఇక్కడ బాలనగర్ ముఖ్యంగా నాల కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి మీద ఏదైతే కెమికల్ నాల మీద వచ్చిన వాటిని కూడా కంట్రోల్ చేయాలని కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మొత్తంగా ఏషియా కంట్రీస్లోనే మనం భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాం. సో ప్రభుత్వం నిర్దిష్టంగా ప్రణాళికపరంగా ముందుకు వెళ్తే తప్ప ఈ పారిశ్రామిక పొల్యూషన్ తగ్గించే అవకాశం లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో ప్రవీణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.